ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గారి పాలనలో ఉద్యోగాలు ఊడికొట్టడం మనకందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఉద్యోగాలు ఊడిపోవడం మనందరికీ కూడా కనిపిస్తా ఉంది. బాబు వచ్చాడు, 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు 3,500 మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, 1000 మంది గోపాలమిత్ర ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, ఆయుష్లో పనిచేస్తా ఉన్న 800 మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, సాక్షర భారత్లో పనిచేస్తా ఉన్న 30,000 మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో 14 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్న 85,000 మంది అక్క చెల్లెమ్మల ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, ఉద్యోగాలన్నీ గోవింద, జీతాలు పెంచమని చెప్పి హోంగార్డ్స్ దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, విఏఓల దగ్గర నుంచి, వెలుగులో పనిచేస్తా ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే, జీతాలు పెంచమని వాళ్ళు అడిగితే నిర్దాక్షిణ్యంగా పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టించే పరిస్థితిలోకి ఇవాళ ఈ వ్యవస్థ ఉంది. ఒకవైపున ఉద్యోగాలు తీసేస్తారు, మరోవైపున జీతాలు పెంచరు. అన్యాయమైన పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన పాలన నిజంగా ఎలా ఉంది అని చెప్పి నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ, ప్రతి అడుగులోనూ పిల్లలు నా దగ్గరికి వచ్చి, ఆ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, అన్నా చదువు అయిపోయింది, ఉద్యోగాలు ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామన్నా, చదువు అయిపోయి డిగ్రీలు పుచ్చుకున్నాక ఎక్కడికి పోవాలన్నా అని చెప్పి ప్రతి గ్రామంలోనూ, ప్రతి అడుగులోనూ వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పిన ప్రతి మాట నాకు బాగా గుర్తున్నాయి. ఇవాళ ఆ చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి, చదువు అయిపోయి ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ కష్టాన్ని నేను చూశా, మీ బాధను నేను విన్నా, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాల విషయంలో మనం ఏం చేస్తాము అన్న విషయం ఈరోజు ఈ మీటింగ్లో మీకు కాస్తో కూస్తో చెబుతా. మొట్టమొదటిగా రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే మొట్టమొదటి పని, రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు ఒకేసారి రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, ఆ తర్వాత 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ విడుదల కూడా చేస్తాము అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తా ఉన్నా. ఆ ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్నా ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రతి ఊరిలోనూ, మీ ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం తెరుస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామ సచివాలయంలో మీ ఊరు పిల్లలు, 10 మంది చదువుకున్న మీ ఊరు పిల్లలకు మీ ఊరిలోనే ఉద్యోగాలు ఇస్తాను గ్రామ సచివాలయంలో అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఆ సచివాలయంలో